రామ్ సేతు, ఇది ఒక నెరేటివ్. అగైన్ నల్ల మట్టి ఉన్న దగ్గర పుష్పక విమానం ఎగురుతున్నప్పుడు ఇక్కడ మసి అయింది అని చూపిస్తున్నారు. ఎక్కడో ఎర్ర మట్టి ఉంటుంది, ఇది రాక్షసులు వానరుల రక్తంతో ఎర్రగా అయింది. ఇది అశోక వాటిక, ఇక్కడే సీతమ్మ వారు ఉన్నారు. వాళ్ళకి మొత్తం సర్క్యూట్ పెట్టారు. మన వాళ్ళందరూ వెళ్తున్నారు, అక్కడ దర్శనాలకు వెళ్తున్నారు. రామ్ సేతు మీద ఇంతవరకు ఎవరు కూడా అఫీషియల్ రీసెర్చ్ జరగలేదు. సో రామాయణం ఎప్పుడు జరిగింది అని చెప్పడం చాలా కష్టం. అంతా కూడాను నమ్మక ఆధారంగానే వెళ్తున్నాయి. ఇప్పుడు రామేశ్వరం దగ్గర నుంచి ఆయన లంకకు వెళ్ళారు అని ఫిక్స్ అయిపోయారు. సో దాంతో అక్కడ ఆలయం ఉంది, ఇప్పుడు పూజలు చేసుకుంటున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. శ్రీలంక రావణాసుడు లంక అని ఎవరు చెప్పారు? మనం ఫిక్స్ అయ్యాం, దాని పేరు లంక అని వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి సింపుల్ క్వశ్చన్ అడుగుతానమ్మా, హనుమంతుల వారు లంకకు వెళ్ళడానికి ఎంత దూరం దుంకారు ఆయన? మనకు వాల్మీకి రామాయణంలో ఉంది కదా, ఏదో సహస్ర యోజన ఏదో దుంకారు, ఎన్నో యోజనాలు దుంకారు ఆయన. రామేశ్వరం నుంచి శ్రీలంక ఎంత దూరం ఉంది? 16 కిలోమీటర్లు ఉంది. 16 కిలోమీటర్లు అది సహస్ర యోజన ఎలా అవుతుంది? మధ్యలో ఏదో సొరస వస్తుంది, ఇంకేదో కొండ వస్తుంది, ఇంకా చాలా వస్తాయి. దాన్ని ఎలా ఫిక్స్ అవుతాం? ఇప్పుడు శ్రీలంకనే రావణాసుడి లంక అని ఫిక్స్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడ కొండ లేదండి, అందుకని కొండ కోసం వెనకాల నాసిక్ దాకా వచ్చారు, నాసిక్ నుంచి దుంకారండి, నాసిక్ నుంచి సహస్రయోజన అయిపోతుందని ఫిక్స్ అయిపోయారు. ఇదేం లాజిక్ ఇది? నాసిక్ దాకా ఎందుకు వెళ్ళాలి? అంతకంటే ఎత్తైన దొడ్డబెట్ట పీక్ ఉంది ఊటీ దగ్గర, అక్కడ నుంచి దుంకుండొచ్చు కదా. కాబట్టి ఈ లాజిక్ అర్థం లేదు. మనకు ద్వాపరయుగం అయిపోయేసరికి సముద్రం నీళ్లు పెరిగాయి, ద్వాపరయుగం మునిగిపోయింది. సో అదే నీళ్లు మట్టం తగ్గి మనం ఊహించుకున్నామంటే ధనుష్కోడి నుంచి తళయమన్నార దాకా మీకు ల్యాండ్ ఉంటుంది. నీళ్ళు తగ్గించి ఇప్పుడే శాటిలైట్ నుంచి కనిపిస్తుంది మనకి, హార్డ్లీ ఒక 10 feet కంటే ఎక్కువ డీప్ గా లేదు అది. ఆ 10 feet తగ్గించామంటే కనుక మొత్తం ఇట్స్ ల్యాండ్ కనెక్టెడ్ ఏరియా. అది మనకి ఎక్కడ ఉన్నట్లు అది తెలియదు. సంబడి హస్ టు డూ రీసెర్చ్.